కెరీర్ ఏదైనా గమ్యం ఒక్కటే. ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది కేఎల్హెచ్ యూనివర్సిటీ. కేఎల్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి? విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లో సైమల్టేనియస్ గా జరుగుతున్నాయి. హైదరాబాద్ గోయింగ్ టు క్లోజ్ అడ్మిషన్స్. విజయవాడ మహా ఉంటే ఇంకొక 15 నెలల రోజులు లోపు ఉంటుందండి. అంత తొందరగా ఏం కోర్సులో కంప్లీట్ అయిపోతున్నాయి? ఏ కోర్సులో జాయిన్ అవుతున్నారు? ఇప్పుడున్న స్కాలర్షిప్స్ మీకు అందుబాటులో కావాలి అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం టు టేక్ ది అడ్మిషన్. ఏ కోర్స్ చదివినా సరే మీకు భవిష్యత్తులో ప్లేస్మెంట్ ఇచ్చే పంపించి భరోసాగా ఉండేది కేఎల్ యూనివర్సిటీ. కేఎల్ యూనివర్సిటీ ఈజ్ నథింగ్ బట్ కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ ప్లేస్మెంట్స్. 46 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో కేఎల్ యూనివర్సిటీ యొక్క బ్రాండ్ ఇంకా వెళ్తుంది అంటే ప్రజల్లోకి ద బ్రాండ్ క్రియేట్స్ ఓన్లీ ప్లేస్మెంట్స్. గతంలో వచ్చిన ప్యాకేజ్ కంటే ఈసారి వచ్చిన ప్యాకేజ్ మేము దాన్ని బీట్ చేసాం. మా హిస్టరీని మేమే మళ్ళీ తిరగా రాసాం. 52 లక్షలు 4 ఏళ్ల క్రితం, 62 లక్షలు 3 ఏళ్ల క్రితం, 75 లక్షలు 2 ఏళ్ల క్రితం, 81 లక్షలు ఇప్పుడు. రేపు రాబోయే రోజుల్లో 81 నుంచి కోటి రూపాయలకి వెళ్ళబోతున్నాము. అతి త్వరలో మీ ముందుకు వస్తాం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు ఏదైనా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే మామూలుగా ట్రెండింగ్లో ఏ కోర్స్ ఉంది, దేనికి డిమాండ్ ఉంది అనేది మాత్రమే చూడాలా? లేదు డిగ్రీ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఏ కోర్సుకు డిమాండ్ ఉంటుంది అనేది కూడా ఆలోచనలో పెట్టుకోవాలా? అలా అయితే ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ కాకుండా ఇంకేం కోర్సులు ఉన్నాయి? 5 ఏళ్ల తర్వాత మీ పిల్లలకి మీరు కలగన్నటువంటి భవిష్యత్తు బాగుండాలి అని ఆలోచన చేస్తున్నటువంటి కోర్సెస్ ఏమున్నాయి? ఎలాంటి కోర్సుల్లో జాయిన్ అవుతే బెటర్గా ఉంటుంది? బోల్డని క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దిస్ ఈస్ ద రైట్ టైం అండ్ రైట్ ప్లాట్ఫామ్. వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు గారు. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు మీరు? ఫైన్, థ్యాంక్ యూ మేడం. కేఎల్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లో సైమల్టేనియస్ గా జరుగుతున్నాయి. హైదరాబాద్ గోయింగ్ టు క్లోజ్ అడ్మిషన్స్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఎస్, షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఓకే. విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ we are going to close the admissions. విజయవాడ మహా ఉంటే ఇంకొక 15 నెలల రోజులు లోపు ఉంటుంది అంతే. సో ఆల్మోస్ట్ ఆల్ విజయవాడ అండ్ హైదరాబాద్ క్యాంపసెస్లో చాలా స్పీడ్గా మూమెంట్ ఉన్న అడ్మిషన్స్ అతి త్వరలోనే క్లోజ్ అవబోతుంది. సో ఇంత స్పీడ్గా అతి త్వరలోనే క్లోజ్ అవుతున్నాయి అంటే ఆబ్వియస్గా అదర్ దాన్ ఇంజనీరింగ్ కోర్సెస్. ఇంజనీరింగ్ అంటే మొన్నే అయిపోయింది కాబట్టి ఆ రిజల్ట్స్ అవన్నీ వచ్చి ఆ తర్వాత అలాట్మెంట్లు ఇవన్నీ దట్ టేక్స్ మచ్ టైం, చాలా అవుతుంది. ఇంత మోస్ట్ తక్కువ టైంలోనే, ఇంత షార్ట్ డ్యూరేషన్లోనే అంత తొందరగా ఏం కోర్సులో కంప్లీట్ అయిపోతున్నాయి? ఏ కోర్సులో జాయిన్ అవుతున్నారు? మీరు ఎంసెట్, కౌన్సిలింగ్, అలాట్మెంట్ ఎన్ని పెట్టుకున్నారంటే కేఎల్లో సీటు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే. ఎంసెట్కి కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్స్కి సంబంధమే లేదు. ఈ రోజున స్టూడెంటు, మెరిట్ స్టూడెంట్కి ఏదైతే 25%, 50%, 100% ఏదైతే స్కాలర్షిప్ ఉందో అదే స్టూడెంటు రేపటి రోజున ఇంకొక 15 రోజుల తర్వాత ఆ 100% ఫీ వేవర్ లేకుండా ఫుల్ ఫీజు కట్టాల్సి వచ్చింది. అంటే ఇప్పుడైతే ఆ స్కోప్ ఉంది. జేఈలో మంచి స్కోర్ ఉంది, అలాగే మా ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ ఉంది, ఇంటర్మీడియట్లో మంచి ర్యాంక్ ఉంది. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 100% ఫీ వేవర్. ఇప్పుడు వస్తే ఆ సీట్ ఉంటుంది. 10 రోజుల తర్వాత అయితే 100% ఫీజు కట్టుకోవాలి. ఓకే. సో ఆ స్కాలర్షిప్ అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతాయి. సో ఉన్న అవకాశాన్ని ఎంత ఎలా ఉంటుందంటే చాలా పూర్ పిల్లలు, వాళ్ళు 97, 98, 99 జేఈలో స్కోర్ ఉన్నోళ్ళు కౌన్సిలింగ్ అయినాక వెళ్దాంలే అనుకొని ఆగిపోయిన వాళ్ళు పిల్లలు ఉంటారు. వాళ్ళు ఇక్కడ అడ్మిషన్స్ క్లోజ్ అయిన తర్వాత మా దగ్గరికి వస్తారు. సరే మీరు 100% ఫ్రీ అన్నారు కదా, నాకు సీట్ కావాలని. నువ్వు ఇప్పుడు వచ్చి 100% ఫ్రీ అంటే మేము అక్కడ ఇస్తాము, అయిపోయిన అడ్మిషన్స్ అని చెప్తాం. సో అవకాశం ఉన్నప్పుడు మాత్రమే యూటిలైజ్ చేసుకోవాలి. సో ఇప్పుడున్న స్కాలర్షిప్స్ మీకు అందుబాటులో కావాలి అనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం టు టేక్ ది అడ్మిషన్. అది డిలే కనుక అయితే మాత్రం మీకు స్కాలర్షిప్స్ కూడా మీకు అందుబాటులో ఉండవు. ఎగ్జాక్ట్లీ. సో ఇది మనం ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకున్నాము. టాప్ 5 కోర్సుల గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు మోస్ట్ డిమాండ్, ఇప్పుడు కాదు మనం ఆలోచించాల్సింది 5 ఏళ్ల తర్వాత అనుకుంటే టాప్ 5లో ఏముంటాయి 5 ఏళ్ల తర్వాత కూడా?
అంటే ఇక్కడ 3 ఏళ్ళు ఉంది, 4 ఏళ్ళు ఉంది, 5 ఏళ్ళు ఉందండి. ఏది ఓకే. కావాలి? సో వాళ్ళ కోర్స్ తీసుకొని సర్టిఫికేట్ వాళ్ళకి కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యాంపస్ నుంచి బయటకు వస్తారు, ఒక ప్రపంచంలోకి వస్తారు. మాకు అక్కడ ఉద్యోగం కావాలి, మేము కోరుకున్నటువంటి ఫ్యూచర్ ఉండాలి, అలాంటి కెరీర్ ఉండాలి అంటే ఏది ప్రామిసింగ్గా ఉంటుంది వాళ్ళకి? అదర్ దాన్ ఇంజనీరింగ్. ఎగ్జాక్ట్లీ. అదర్ దాన్ ఇంజనీరింగ్లో మీరు ఇంజనీరింగ్కి సమానమైనది బీసీఏ ఉంది. ఇంజనీరింగ్ 4 ఏళ్ళు, బీసీఏ 3 ఏళ్ళు. ఇంజనీరింగ్లో ప్లేస్మెంట్ ఎలాగైతే వస్తాయో బీసీలో కూడా అలాగే ప్లేస్మెంట్స్ వస్తాయి. కాకపోతే కొంచెం ప్యాకేజ్ ఇంజనీరింగ్లో మీకు టెక్నాలజీ స్ట్రాంగ్గా ఉంటుంది, లేకపోతే ఇంకా స్కిల్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి, ప్యాకేజీలు ఎక్కువ వస్తాయి. ఇక్కడ మీకు మా దగ్గర చదివిన బీసీఏ స్టూడెంట్స్లో ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల్లో 12 లక్షలకి, 15 లక్షలకి, 20 లక్షలకి, 25 లక్షలకి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్యాకేజీలు వచ్చిన పిల్లలు ఉన్నారు. ఏది బీసీఏ చేసి ఇన్ఫోసిస్లో 15 లక్షల ప్యాకేజీ, బీసీఏ చేసి కాగ్నిజెంట్లో 20 లక్షల ప్యాకేజీ, బీసీఏ చేసి ఆ టాప్ ఎంఎన్సీస్లో 10 లక్షల పైన ప్యాకేజీలు తీసుకునే పిల్లలు చాలామంది ఉన్నారు. అంటే ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, అదర్ దాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ చూసుకునేవాళ్ళు, టెక్నాలజీ వైపు కావాలనుకున్న వాళ్ళు, ఐటీ సెక్టర్ కావాలనుకున్న వాళ్ళు బెటర్ టు చూస్ బీసీఏ. ఇట్స్ వెరీ నైస్ ప్రోగ్రామ్. మీకు 3 ఏళ్లలో 2 ఏళ్ళే ఉంటుంది కోర్స్ డ్యూరేషను. 1 ఇయర్ ఇంటర్న్షిప్, కంపెనీకి వెళ్ళిపోతారు. వాళ్ళ చాయిస్, వాళ్ళు ఏదే కంపెనీకి వెళ్ళాలనుకుంటే ఆ కంపెనీకి, ట్రైనింగ్ కంపెనీకి వెళ్ళిపోతారు. 2 ఏళ్ళే ఉంది, అలా చూస్తే అలా అయిపోతాయి 2 ఏళ్ళు. 3వ సంవత్సరం కంపెనీకి వెళ్ళిపోతారు, ఇంటర్న్షిప్ వస్తుంది, పేమెంట్ వస్తుంది. ఆ పేమెంట్తో వాళ్ళ ఫీజులు కట్టుకోవచ్చు. సో 3rd ఇయర్ మొత్తం ఇంటర్న్షిప్పే ఉంటుంది. ఆ ఇంటర్న్షిప్కి వాళ్ళు సెలెక్ట్ అవ్వాలి అంటే ఈ 2 ఏళ్ళు కొంచెం వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మా దగ్గర మా దాంట్లోకి వస్తే, మా దారిలోకి మేము ట్రైనింగ్ చేసే మీ ట్రాక్లోకి వస్తే ఆటోమేటిక్గా 2 ఏళ్లలో బీసీఏతో పాటు ట్రైనింగ్ తీసుకుంటాడు, బీసీఏ సర్టిఫికేట్తో పాటు, డిగ్రీతో పాటు ఒక మంచి ప్లేస్మెంట్తో బయటికి వెళ్తాడు. సో ఇంటర్న్షిప్ అక్కడే, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి, సెలక్షన్స్ కూడా మొత్తం 3 ఏళ్లలో. అంటే 3 ఏళ్ల డ్యూరేషన్లో 2 ఏళ్ళ క్యాంపస్లో ఉంటాడు, 3వ సంవత్సరం కంపెనీలో ఉంటాడు. ఇంజనీరింగ్లో 4 ఏళ్ల డ్యూరేషన్లో 3 ఏళ్ళు క్యాంపస్లో ఉంటాడు, 1 ఇయర్ కంపెనీలో ఉంటాడు. ఏదైనా సరే 1 ఇయర్ మాత్రం కంపల్సరీ వాళ్ళని ఇంటర్న్షిప్కి, కంపెనీకి, ఇండస్ట్రీకి పంపించి ఆ ప్లేస్మెంట్ ఇంటర్న్షిప్లో ఉండి శాలరీ తెచ్చుకునే విధంగా వాళ్ళని ట్రైన్ చేస్తారు. సో ఫస్ట్ ఈజ్ బీసీఏ అయిపోయింది. సెకండ్ అంటే ఏం చెప్తారు మీరు? అంటే అది టెక్నాలజీ, అంటే ఐటీ సెక్టార్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు బీసీఏ. లేదు నాకు ఐటీ సెక్టార్ ఇంట్రెస్ట్ లేదు, నాకు కామర్స్ రంగంలో కావాలనుకుంటున్నాను, అకౌంట్స్ ఇది నాకు ఇంట్రెస్ట్ అనుకునే వాళ్ళకి బీకామ్ ఉంది. బీకామ్ అంటే మనందరూ అనుకునేది ఏంటంటే ఒక ట్రెడిషనల్ బీకామ్ అనుకుంటారు. ఏదో ఖాళీలో బీకామ్ అయితే 10,000 ఫీజు, 3 ఏళ్ళు కాలేజీకి వెళ్ళకపోయినా ఏదో రాసేస్తే, ఎగ్జామ్ రాసేస్తే అయిపోతుంది అనుకుంటారు. దట్ ఈజ్ నాట్ ది బీకామ్. బీకామ్ అంటే విత్ ఏసీసీఏ. బీకామ్ విత్ ఏసీసీఏ అంటే 24 lakhs ప్యాకేజీ, 24 లక్షల ప్యాకేజీ వచ్చిన పిల్లలు ఉన్నారు మా దగ్గర. అంటే రీసెంట్ బ్యాచ్ 288 నుంచి 300 కంట్రీస్లో మీరు ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఈ సర్టిఫికేట్ వ్యాలిడ్. సిఏ సర్టిఫికేట్, ఏసీసీఏ సర్టిఫికేట్. అంటే సిఏ చేయటం వల్ల ఓన్లీ మన ఇండియాలో వరకు మీకు పరిమితం అయితే, బీకామ్ విత్ ఏసీసీఏ చేయటం వల్ల గ్లోబల్ వైడ్ మీ యొక్క సర్టిఫికేషన్ వాల్యూ ఉంటుంది. గ్లోబల్ వైడ్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్లేస్మెంట్ పొందొచ్చు. గ్లోబల్ వైడ్లో మీరు సెటిల్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. మంచి ప్యాకేజ్, డాలర్లో కావాలనుకుంటే బీకామ్ విత్ ఏసీసీఏ చేయండి, ఫారిన్ వెళ్ళండి, మంచి ప్యాకేజీ పొందండి. అది కూడా బాగుంటుంది. అంటే ఇటువైపు రావాలనుకున్నాడు, అకౌంట్ సైడ్ కావాలనుకున్నాడు, నాన్ ఐటీ సెక్టర్ నుంచి అకౌంట్స్ వైపు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కామర్స్ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సిఈసి వాళ్ళు, ఎంఈసి వాళ్ళు, ఎంపీసీ వాళ్ళు కూడా కామర్స్ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకైనా సరే ఇది ఒక మంచి అడ్వాంటేజీ. గ్లోబల్ వైడ్గా ఉన్న మంచి కోర్స్ ఏదైనా ఉందంటే బీకామ్ విత్ ఏసీసీ అని, అందులోకి రావచ్చు. బ్రహ్మాండమైన ప్లేస్మెంట్ ఇచ్చి పంపిస్తాం. ఓకే, దీనికి అడ్మిషన్స్ ఎలా ఉంటాయి, ప్రాసెస్ ఏంటి? జనరల్ అంటే ఇంటర్మీడియట్లో మార్కులు చూస్తాము, ఇంటర్మీడియట్ మార్కులు బేస్ చేసుకుని ఇస్తాం. మా ఎగ్జామ్ రాస్తే ఇంకా మోర్ ప్రయారిటీ ఉంటుంది. కానీ రాసిన వాళ్ళకి అదృష్టం, రాయని వాళ్ళకి మార్కుల మీద తీసుకుంటాం. మార్కుల మీద స్కాలర్షిప్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ బెస్ట్ కోర్స్ బీబీఏ. అంటే బీబీఏ చేసి కూడా ఐటీ సెక్టర్లోకి వెళ్తారు. బీబీఏ చేసి మా దగ్గర ఇన్ఫోసిస్లో దాదాపు మంచి ప్యాకేజీలో ఉన్న పిల్లలు ఉన్నారు. టీసీఎస్లో రీసెంట్గా జరిగింది, టీసీఎస్లో 27 మంది సెలెక్ట్ అయ్యారు. 9 లక్షల నుంచి 10 లక్షల ప్యాకేజీ.
ఓకే. అసలు బీబీఏ ఏంటి, టీసీఎస్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఆబ్వియస్గా. బీబీఏ చేసి టీసీఎస్లో జాబ్ వచ్చిన పిల్లలు ఉన్నారు. బీబీఏ చేసి బీబీఏ విత్ ఏఐ, బీబీఏ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీబీఏ ఎనలిటిక్స్, ఇలాంటివి చేసిన పిల్లలు మంచి ప్యాకేజీలో ఈ రోజున ఉన్నారు అంటే అది ఒక కేఎల్ యూనివర్సిటీ అయిన బీబీఏ పిల్లలకే సాధ్యం. లేదు మేము ఫారిన్ వెళ్తాం అనుకుంటే బీబీఏ చేసిన తర్వాత మన దగ్గర ఎంబీఏ చేయొచ్చు, లేదా మీరు ఫారిన్ యూనివర్సిటీలో ఎక్కడైనా సరే ఎంబీఏకి వెళ్ళొచ్చు. బోల్డ్ మంది, చాలామంది స్టూడెంట్స్ అట్లా వెళ్తారు. అంటే జాబ్ వద్దనుకున్న వాళ్ళకి, జాబ్ కావాలనుకున్న వాళ్ళకి అక్కడ జాబ్ అయితే రెడీగా ఉంటుంది. మీరు రిజిస్టర్ కనుక అయితే జాబ్ కావాలని జాబ్తో బయటికి వెళ్తారు, లేదా మంచి చోటకి ఎంబీఏకి వెళ్ళొచ్చు. సో 3 year కోర్సులు ఈ 3 ఉన్నాయా, ఇంకా ఉన్నాయి? బీఎస్సీ యానిమేషన్ ఉంది. ఓ వావ్, ద బ్యూటిఫుల్ కోర్స్ అది. ఇప్పుడు మీరు ఇక్కడ మనకి రూపాయలు ఇస్తారు, మీరు జపాన్ కనుక వెళ్ళారనుకోండి, ఇప్పుడు జపాన్లో చాలా నీడ్ ఉంది. అమెరికాలోనేమో ఓవర్ఫ్లో అయింది, వాళ్ళేమో వద్దంటున్నారు. జపాన్ వాళ్ళేమో రమ్మంటున్నారు. జపాన్ వెళ్ళడానికి, అమెరికా వెళ్ళడానికి ఇష్టం ఎందుకు? ఇంగ్లీష్ ఫ్రీ, కామన్ లాంగ్వేజ్. జపాన్కి వెళ్ళడానికి ఇబ్బంది ఏంటి? జపాన్ లాంగ్వేజ్ రాదు, జపనీస్ రాదు, జపనీస్ నేర్చుకోవాలి. గట్టిగా 3 నెలల నుంచి 4 నెలలు గట్టిగా దాని మీద కూర్చుంటే మనకి జపనీస్ మాట్లాడటం వచ్చేస్తుంది. మాట్లాడటం వస్తే చాలు. అక్కడ మీరు నేర్పిస్తారా మాట్లాడడం? మేము మా దగ్గర నేర్పిస్తాం, జపనీస్ నేర్పిస్తాం, రష్యన్ నేర్పిస్తాము, తర్వాత మన మిగతా కొన్ని ఫారిన్ లాంగ్వేజ్, జర్మనీ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్, ఇవన్నీ మా దగ్గర మ్యాండేటరీ. కొన్ని ప్లేస్మెంట్స్ కావాలనుకుంటే మీరేదో నేను బీబీఏ చేశాను నాకు ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ కావాలంటే రాదు. బీబీఏతో పాటు ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, 2-3 నేర్చుకుంటే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ వస్తుంది. నువ్వు జర్మనీ వెళ్ళాలన్నా, జపాన్, ఇప్పుడు మనకి నేను ఫ్రీగా వచ్చేయాలన్నీ అంటే కుదరదు కదండి. అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? 1 డాలర్, 2 ఇంగ్లీషు, మేనేజ్ చేసేయచ్చు ఇంగ్లీష్ అంటే. సో ఈ రెండింటి వల్ల అమెరికా క్రేజ్ బాగా. తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత యూకే, ఈ 3 కంట్రీస్లో కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇక్కడెక్కడ కూడా లోకల్ లాంగ్వేజ్ అవసరం లేదు. లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీషే కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు. అదే జర్మనీ, జపాన్ వెళ్ళాలి అంటే ప్రాబ్లం ఏంటంటే ఆ జర్మనీ, జపనీస్ లాంగ్వేజ్ కావాలి. కానీ అక్కడ మోర్ డిమాండ్ ఉంది. అక్కడ విపరీతమైన డిమాండ్ ఉంది. అక్కడికి మనం వెళ్ళాలే కానీ అక్కడ సెటిల్ అయిపోవచ్చు. ఎందుకని అక్కడ మ్యాన్ పవరు వాళ్ళకి లేదు. వాళ్ళకి మ్యాన్ పవర్ లేదు, అక్కడ పాపులేషన్ లేదు. మనం అక్కడికి వెళ్తే సెటిల్ అయిపోవచ్చు. పాపులేషన్ లేని చోట వెళితే మనకున్న నాలెడ్జ్తో మనం కొంచెం ట్రైనింగ్ తీసుకొని వెళ్తే మనం అక్కడ బ్రహ్మాండంగా సెటిల్ అయిపోవచ్చు. వాళ్ళ రూపాయి చాలా పవర్ఫుల్. అంటే వాళ్ళు ఇచ్చేదానికి మనం 5 గంటల నుంచి 6 గంటలు కష్టపడితే మనకు వచ్చే శాలరీ ఇక్కడ 4 నెలల నుంచి 5 నెలలు కష్టపడితే కానీ రాదు ఆ జీతం. అంత ప్యాకేజ్ ఉంటుంది. అన్ని కోర్సులకి, అన్ని కెరీర్లకి అక్కడే ఉందంటారా, లేకుంటే ఐటీ సెక్టర్ బాగుంది, ఐటీ సెక్టర్ బాగుంది, యానిమేషన్ బాగుంది, కామర్స్ విత్ ఏసీసీఏ బాగుంది. ఇవన్నీ ఈ ప్రోగ్రామ్స్కి మీరు ఈ ప్రోగ్రామ్స్ అయిన వాళ్ళు ఎవరైనా సరే జర్మనీ, జపాన్ వెళ్ళొచ్చండి. ఇప్పుడున్న ది బెస్ట్ ప్లేసు, రైట్ ప్లేసు, మోర్ సెక్యూర్ ప్లేసు. మీరు జర్మనీ, జపాన్ ఎందుకు వెళ్ళమంటున్నామంటే సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అసలు అక్కడ ఎవ్వరు కూడా పొరపాటు కూడా మీరు వెళ్ళి మాట్లాడితే తప్పితే సమాధానం చెప్పరు. గొడవ పడే కల్చరు, గొడవ పడే నేచరు లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నారు అంటే వాళ్ళు జపాన్ వాళ్ళే. పొరపాటును కూడా గొడవ పడరు ఎవరితో. మీరు వెళ్ళి గొడవ పడ్డా సరే ఏమన్నారు, కామ్గా వెళ్ళిపోతారు. అలాంటి కల్చర్ ఉన్న చోట మనలాంటి డైనమిక్గా ఉండే వాళ్ళు వెళితే ఎంతలాగా మనం షైన్ అవ్వచ్చు అక్కడ ఒకసారి ఆలోచన చేస్తే. ఎగ్జాక్ట్లీ. భవిష్యత్ అంటే కేవలం కెరీరు, భవిష్యత్ అంటే వచ్చేటువంటి శాలరీ మాత్రమే. బుల్లెట్ లాగా పరిగెత్తాలంటే వెళ్ళటమేనండి. అవును. మీరు మామూలు బుల్లెట్ నడపాలనుకుంటున్నారు, బుల్లెట్ ట్రైన్లో వెళ్ళాలనుకుంటున్నారా? మామూలు బుల్లెట్ నడపాలనుకుంటే ఇండియాలో ఉండండి, బుల్లెట్ ట్రైన్ వెళ్ళండి. మరి ఇప్పుడు డబ్బులు కావాలి అనుకుంటే వెళ్ళాలి, రూపాయి కావాలంటే ఇక్కడ కావాలి, డాలర్ కావాలంటే అమెరికా వెళ్ళాలి, ఇంకా పవర్ఫుల్ కావాలంటే జపాన్ వెళ్ళాలి. దాని తగ్గట్టు పరిగెత్తాలి. అలా ఉన్నప్పుడే డబ్బులు వస్తాయి. నాకు ఉన్నది చాలు, ఇక్కడ బాగున్నాను అనుకుంటే బెటర్ టు స్టే హియర్. లేదు నేను ఇంకా వెళ్ళాలి, గ్రో అవ్వాలి, ఇంకా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటే వెళ్ళండి, నేర్చుకోండి. 6 నెలలు, 5 నెలల నుంచి 6 నెలలు కష్టపడండి. పెద్ద పెద్ద కోర్సులే చేశారు, 3 ఏళ్ళ కోర్సులు చేశారు.
ఒక 4 నెలలు 5 నెలలు దాని మీద కూర్చోలేరా? నేర్చుకుంటే వచ్చేసేది. కొంత నేర్చుకుంటే కొంత ఏఐ చెప్పేస్తుంది. మీరు నేర్చుకోవాల్సిన కొంతేనండి, మిగతాది మీ మొబైల్లో ఉంటుంది కదా, చేతులు ఎప్పుడు మొబైల్ ఉంటుంది, అది చెప్పేసిద్ది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీకేం కావాలి, దాని అర్థం ఏంటి అదే చెప్పేసిద్ది. సో ట్రూ. యా. సో 50% మనం నేర్చుకునేది, మిగతా 50% నీ మొబైల్ నిన్ను యాక్టివేట్ చేస్తుంది, నీ మొబైల్ నిన్ను గైడ్ చేస్తుంది, నీ మొబైల్ నిన్ను ప్రపంచం మొత్తం తిప్పుతుంది. ఆర్ఎల్స్ అబ్జర్వేషన్ ఎలాగూ ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి. సో ఇదివరకంటే మనకి అవకాశం లేదు, ఇప్పుడు ఏఏ ఉంది. మీ మొబైల్ చూసుకునే బోర్డు చాలా హ్యాండీ అయిపోయింది. నీకు ఇంగ్లీష్లో కరెక్ట్గా దాన్ని ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంది, దాని అర్థం చెప్తుంది, పరమార్థం చెప్తుంది, ఎలా మాట్లాడాలో చెప్తుంది, ఇంగ్లీష్లో ఏం అడగాలో చెప్తుంది, జపాన్ లాంగ్వేజ్ నుంచి తెలుగులో ఏమంటే అది వస్తుందో అది చెప్తుంది, అన్నీ చెప్తుంది. సో ఇంత అడ్వాంటేజ్ టెక్నాలజీ పెరిగినప్పుడు నేను ఇంకా ఇక్కడే ఉంటాను, నేను ఇంకా ఇక్కడే ఇదవుతాను, నాకు ఇక్కడే డబ్బులు కావాలి అనుకుంటే ఇక్కడ ఎంత వస్తుందో దానికి సాటిస్ఫాక్షన్ ఉంటే కనుక బెటర్ టు స్టే హియర్. ఎగ్జాక్ట్లీ. మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్తోంది కదా, యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, కామిక్స్, వీటికి ఫ్యూచర్ అనేది ఉండబోతోంది, రాబోయే 20 ఏళ్ళు వాటిదే అనేటువంటి మాట చెప్తోంది. ఖచ్చితంగా. ఎలక్ట్రానిక్స్ ఈరోజు నా బీటెక్లో ఎలక్ట్రానిక్స్ తీసుకున్న స్టూడెంట్ 4 ఏళ్ల తర్వాత నెంబర్ 1గా ఉంటారు. ఫ్యూచర్ మొత్తం దాందే. సెమీ కండక్టర్ ల్యాబ్స్ మన గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ సెమీ కండక్టర్ ప్రత్యేకించి కొంత బడ్జెట్, కోట్ల రూపాయల బడ్జెట్ సెమీ కండక్టర్ల మీద పెట్టింది. బీటెక్ కంప్యూటర్ సైన్స్, బీటెక్ ఏఐ అనుకునే పిల్లలకి ఆల్టర్నేటివ్ ఏంటంటే బీటెక్ ఎలక్ట్రానిక్స్. ఆ ఎలక్ట్రానిక్స్ చేయమనండి, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, చిప్ డిజైనింగ్ ఇవన్నీ చేయమనండి. ఇదివరకు చిప్ డిజైనింగ్ మాత్రం ఉండేది, ఇప్పుడు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చింది. సో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో తైవాన్ కంట్రీలో మనం వెళ్తే రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ట్రూ. కానీ అక్కడికి వెళ్ళాలి అంటే దాని నాలెడ్జ్ ఉండాలి. ఆ ఎలక్ట్రానిక్స్లో మీకు అంత కొంత నాలెడ్జ్ కనుక తెచ్చుకోండి, తైవాన్ వెళ్ళండి, మంచి శాలరీస్ తీసుకోండి. మీకు మంచి మిగతా యానిమేషన్ రంగంలో మీరు సూపర్ డూపర్గా ఉండాలా, యానిమేషన్ గ్లోబల్ వైడ్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మన ఇండియాలో ఆల్ మెట్రోపాలిటన్ సిటీలో యానిమేషన్ గేమింగ్ ఉన్న ఆపర్చునిటీస్ ఒక బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన శాలరీస్ కంటే ఎక్కువ వస్తాయి. సినీ ఇండస్ట్రీ మొత్తం దాని మీద డిపెండ్ అయి ఉంది, కన్స్ట్రక్షన్ రంగం మొత్తం దాని మీద డిపెండ్ అయి ఉంది. సో మేజర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యానిమేషన్ మీద డిపెండ్ అయి ఉన్న పరిస్థితుల్లో ప్రతిదాని ఏఐకి కావాల్సిన యానిమేషనే. ఏఐకి సగం యానిమేషన్ సపోర్ట్, ఈ రెండు కలిస్తే బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంటుంది స్టూడెంట్కి. సో ఇలాంటి టెక్నికల్గా కొన్ని నేర్చుకుని, అంటే రూపాయి సంపాదించడం అనేది ఒక ఆర్ట్ అండి. దాని పొద్దునుంచి సాయంకాలం దాకా కష్టపడి సంపాదించుకునే వాళ్ళు ఉంటారు, స్మార్ట్గా ఆలోచించి అరగంటలో సంపాదించే వాళ్ళు ఉంటారు. సో ఆ ఆర్ట్ తెలుసుకోవాలి, ఎలా సంపాదించాలి రూపాయి అన్నిటికీ మూల కారణం. దాన్ని సంపాదించాలి, నీ కుటుంబం బాగుండాలి, నీ భవిష్యత్తు బాగుండాలనుకుంటే ఆ రూపాయి కోసం తపన పడే వాళ్ళందరికీ ఈ కోర్సులు ఒక్కసారి ఆలోచిస్తే దాని తగ్గట్టు. ప్రొఫెషనల్గా విజువలైజేషన్ ఎంత హెల్ప్ అవుతుందో, మనల్ని మనం ఫ్యూచర్లో ఎలా చూసుకోవాలనుకుంటున్నాం కూడా విజువలైజ్ చేసుకొని ఉంటే వీ కెన్ రీచ్ ద టార్గెట్. అక్కడికి వెళ్ళాలి అంటే మనం ఇక్కడ అది ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది, నీ రూపాన్ని పక్కన ఇంకో రూపం తీసుకొచ్చి పెడుతుంది, మీ ఇద్దరు మాట్లాడుకున్నట్టు పెడుతుంది. అలాంటి ఎప్పుడో జీన్స్ సినిమాలోనే చేయగలిగారు, ఇప్పుడు ఇంకెంత అడ్వాన్స్డ్ అయింది. సో ట్రూ. సో అలాంటి రంగాల్లో మీరు ఎదగాలనుకుంటే ఇండియాలో ఎదగచ్చు, ఇండియాలో మంచి శాలరీస్ ఇస్తున్నారు. ఇంకా మీరు ప్రపంచ దేశాల్లోకి వెళ్ళొచ్చు అంటే ఫస్ట్ ప్రిఫర్ చేసేది యానిమేషన్ రంగానికి అతి ముఖ్యమైన కంట్రీ జపాన్. ఈ కోర్సులతో పాటుగా ఈ మధ్య కాలంలో విపరీతంగా వినిపిస్తోంది, డిమాండ్ ఉంది అంటుంది లా కోర్సులకి సంబంధించి. లా ఈజ్ ఫ్యాషనేట్ అండి. లా అనేది నేను అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి నమస్కారం పెట్టగలిగేది ఏదైనా ఉందంటే అది లానే. భయంతో కూడా అంటే అందరు పోలీసుల దగ్గరికి నమస్కారం పెడతారు, పోలీసులు లాయర్ దగ్గరికి వచ్చి నమస్కారం పెడతారు. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఆ రెస్పెక్ట్, సొసైటీలో రెస్పెక్ట్ కావాలి, ఆ ఇది కావాలనుకున్న వాళ్ళు, దేనికి భయపడకూడదు అనుకున్న వాళ్ళు లాని ఎంచుకోవచ్చు. అంటే అటు సివిల్ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, లేకపోతే ఏదైనా. ఇప్పుడు రీసెంట్గా మా దగ్గర సివిల్ జడ్జెస్ అనౌన్స్ చేశారు గవర్నమెంట్, 50 పోస్టులు. 50 పోస్టులకి 3 కేఎల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఓ వావ్, దట్స్ గ్రేట్. అది మామూలు విషయం కాదు. అంటే ఎంతోమంది రాసి ఉంటారు, బోల్డ్ మంది పిల్లలు, ఎంతోమంది నల్సాలలో ట్రైనింగ్ అయిన వాళ్ళు, ఇంకెక్కడెక్కడో ట్రైనింగ్ అయిన వాళ్ళు, ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, ఇంతమంది
ఇంత కాంపిటీషన్లో 50 పోస్టులు బయటకు తీస్తే 50లో ఒకళ్ళు వచ్చారంటే సహజంగా వస్తారు అనుకోవచ్చు, ఇద్దరు వచ్చారంటే రేర్ కేసులు అనుకోవచ్చు. మరి ముగ్గురు కేఎల్ స్టూడెంట్స్ వచ్చారు అంటే సివిల్ జడ్జెస్ కింద అది ఒకసారి ఏ విధంగా వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇక్కడ ఇచ్చి ఉంటే వాళ్ళు ఆ విధంగా షైన్ అవుతారనేది ఆలోచన చేయాలి. 50లో ముగ్గురు మా వాళ్ళే ఉన్నారు. గ్రేట్ గ్రేట్. దట్ ఈస్ ద గుడ్ అచీవ్మెంట్ ఫర్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ లా. కంగ్రాచులేషన్స్ టు యూ. లా పిల్లలందరికీ కూడా ఒక మంచి ఇన్స్పిరేషను. ఆ ముగ్గురు పిల్లలు వచ్చి క్యాంపస్లోకి మేము లా చదవటానికి ఇన్స్పిరేషన్ కావచ్చు, లా కంప్లీట్ అవ్వడానికి మోటివేషన్ కావచ్చు, లా అయిపోయిన తర్వాత జడ్జెస్ అవ్వడానికి మాకు ఇచ్చిన ట్రైనింగ్ కావచ్చు, థ్యాంక్స్ టు కేఎల్ అని చెప్పి వెళ్ళారు. అది అట్లాగా పిల్లలు అంటే చిన్న చిన్న పిల్లలు రేపు జడ్జిలుగా వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. సో 3 year కోర్స్ ఉంది, 5 year కోర్సెస్ కూడా ఉన్నాయి. లేదు, 5 years లా ప్రోగ్రామ్. వాళ్ళందరూ చదివింది 5 years ప్రోగ్రామే. ఓకే. ఆ ముగ్గురు పిల్లలు ఎవరైతే సివిల్ జడ్జెస్ కింద సెలెక్ట్ అయ్యారో వాళ్ళ ముగ్గురు చేసింది 5 years ప్రోగ్రామ్. రీసెంట్ పాస్ అవుట్లా వాళ్ళు? లాస్ట్ ఇయర్ పాస్ అవుట్, ఈ సంవత్సరం పాస్ అవుట్, అంతకుముందు పాస్ అవుట్ ముగ్గురు ఉన్నారు. ఓకే ఓకే, దట్స్ గ్రేట్. ముగ్గురు బలి వచ్చారు అంటే దట్స్ గ్రేట్ అచీవ్మెంట్. ఎగ్జాక్ట్లీ. సో మేము వెరీ రీసెంట్గా విజయవాడ క్యాంపస్కి వచ్చాము. 100% సక్సెస్ ప్లేస్మెంట్ సక్సెస్ సెలబ్రేషన్స్ అనేది పెట్టారు. ఆ తర్వాత అయిన డెవలప్మెంట్ అయితే అవును మొన్న రీసెంట్గా రిలీజ్ చేసింది గవర్నమెంట్. ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన పోస్టుల్లో ఆ రిజల్ట్లో మా వాళ్ళు ముగ్గురు ఉన్నారు అనేప్పటికీ ఒక్కసారిగా లైక్ గూస్ బంప్ సిచ్యువేషన్ బ్లాస్ట్ అయింది. యా, మామూలు బ్లాస్ట్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. అప్పుడేమో మేము వచ్చింది ఇంజనీరింగ్ కోర్సెస్కి సంబంధించి, ఆ తర్వాత మిగతా అదర్ కోర్సెస్లో ఏమున్నాయో వాటన్నిటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. మీరు చెప్తున్న ప్యాకేజీలు కావచ్చు, మీరు చెప్తున్నటువంటి ఆ జాబ్ రావడం అంతా కూడా అదర్ కోర్సులు, అదర్ ప్రోగ్రామ్స్ ఏవైతే అంటే ఇంజనీరింగ్ ఇష్టపడే పిల్లలు ఉంటారు, ఇంజనీరింగ్ ఇష్టపడని పిల్లలు ఉంటారు. అందరూ ఒకదానికి వెళ్ళరు కదండి. ఎవరైతే ఇంజనీరింగ్ ఇష్టం లేదనుకుంటారో, ఇంజనీరింగ్ చదవలేని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు స్టడీ కేఎల్ ఫర్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్. అది బీబీ అవ్వచ్చు 3 ఏళ్ల ప్రోగ్రాము, బీసీ అవ్వచ్చు 3 ఏళ్ల ప్రోగ్రాము, యానిమేషన్ అవ్వచ్చు 3 ఏళ్ల ప్రోగ్రాము, లా అవ్వచ్చు 5 ఏళ్ల ప్రోగ్రాము, ఫార్మా-డి అవ్వచ్చు 6 ఏళ్ల ప్రోగ్రాము, ఫార్మసీ అవ్వచ్చు 4 ఏళ్ల ప్రోగ్రాము, అలా అగ్రికల్చర్ కావచ్చు 4 ఏళ్ల ప్రోగ్రాము. ఏ కోర్స్ చదివినా సరే మీకు భవిష్యత్తులో ప్లేస్మెంట్ ఇచ్చే పంపించి భరోసాగా ఉండేది కేఎల్ యూనివర్సిటీ. గ్యారంటీగా చెప్తారన్నమాట? 100% చెప్తాను. 100% రాసుకోవచ్చు, 100% మీరు దాన్ని లాక్ చేయొచ్చు, 100% మీరు భరోసాగా తీసుకోవచ్చు. కేఎల్ యూనివర్సిటీ ఈజ్ నథింగ్ బట్ కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ ప్లేస్మెంట్స్. అది ట్యాగ్ లైన్ రాసుకోండి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఎక్కడ కనిపించినా సరే మీరు అడగచ్చు. బట్ యు మస్ట్ రిజిస్టర్ బిఫోర్ ది ప్లేస్మెంట్. నీకు ప్లేస్మెంట్ రావాలి, నువ్వు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అవ్వకుండా 3వ సంవత్సరం వచ్చిన ఆ ప్లేస్మెంట్ రాలేదంటే కుదరదు. బిగినింగ్లో నువ్వు ప్లేస్మెంట్ జాయిన్ అయిన తర్వాత నాకు ప్లేస్మెంట్ కావాలని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎలిజిబిలిటీ ఉన్న ప్లేస్మెంట్కి రిజిస్టర్ అయిన స్టూడెంట్ ఖచ్చితంగా ప్లేస్మెంట్ ఇచ్చి పంపిస్తాం. అది ఏ ప్రోగ్రామ్ అయినా సరే వీఆర్ రెడీ. సో మీరు అన్నట్టుగా ఆ ట్రాక్లో ఆ విజయానికి కావాల్సినటువంటి సక్సెస్ పాత్లో మీరు తీసుకెళ్ళిపోతారు వాళ్ళని. 100% తీసుకెళ్తాం, అందులో డౌటే లేదండి. అలా తీసుకెళ్ళగలుగుతున్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాలు 46 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో కేఎల్ యూనివర్సిటీ యొక్క బ్రాండ్ ఇంకా వెళ్తుంది అంటే ప్రజల్లోకి ద బ్రాండ్ క్రియేట్స్ ఓన్లీ ప్లేస్మెంట్స్. ఎస్. సో మళ్ళీ అది మీ హిస్టరీని మళ్ళీ మీరే రికార్డ్ని క్రియేట్ మాకు చేసుకుంటూ పోటీ ఎవరు లేరు, మాకు మేమే పోటీ. మళ్ళీ చెప్తున్నాను, కేఎల్ యూనివర్సిటీకి ఏ యూనివర్సిటీకి పోటీ లేదు. కేఎల్ యూనివర్సిటీ ఎవరితో పోటీ పడదు. కేఎల్ యూనివర్సిటీ ఎవరికి అనుసంధానం కాదు. కేఎల్ యూనివర్సిటీ ఎవరికి కూడా సపోర్ట్ కాదు. కేఎల్ యూనివర్సిటీకే పోటీ. యా, మీకు మీరే పోటీ. ఎందుకంటే మేమే పోటీ. నేను లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చూసాను, గతంలో వచ్చిన ప్యాకేజ్ కంటే ఈసారి వచ్చిన ప్యాకేజ్ మేము దాన్ని బీట్ చేసాము, మా హిస్టరీని మేమే మళ్ళీ తిరగా రాసాము అనే. 52 లక్షలు 4 ఏళ్ల క్రితం, 62 లక్షలు 3 ఏళ్ల క్రితం, 75 లక్షలు 2 ఏళ్ల క్రితం, 81 లక్షలు ఇప్పుడు. సో ఎవరు పోటీ పడుతున్నారు? మాకు మేమే పోటీ పడుతున్నాం. 62 లక్షలు వచ్చినప్పుడు బాగుంది చాలే అనుకోలేదు. తర్వాత 52 లక్షలు వచ్చినప్పుడు చాలే బాగుంది అనుకోలేదు. తర్వాత 62కి వెళ్ళాం. 62 వచ్చింది చాలే సరిపోతుంది బాగుంది అనుకోలేదు. 75కి వెళ్ళాం. 75 వచ్చింది చాలే ఇంకా సూపర్ ఉంది బాగుంది అనుకోలేదు. 81కి వెళ్ళాం. రేపు రాబోయే రోజుల్లో 81 నుంచి మాకు చాలదు, మేము ₹1 కోటి వెళ్ళబోతున్నాం. అతి త్వరలో మీ ముందుకు వస్తాం.
ఓ యా, అది కదా స్పిరిట్ అంటే, అది కదా ఒక ప్రాపర్ డైరెక్షన్లో మేము వెళ్తున్నాము, ఇది సక్సెస్కి చిరునామా అంటే. అండ్ దానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు ఒక కాంపిటీషన్లా పెట్టుకుంటున్నారు, ఆ ఛాలెంజెస్ని తీసుకుంటున్నారు, ముందుకెళ్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మిమ్మల్ని నమ్మి వస్తున్నటువంటి పేరెంట్స్, మీ దగ్గర చేరుతున్నటువంటి స్టూడెంట్స్, ఈ ముగ్గురు కలిస్తే కదా మీరు అనుకున్నటువంటి ఆ పాత్కి వెళ్ళడం అనేది. అంటే మేము ఒక్కళ్ళు అనుకుంటే కాదండి, ఎగ్జాక్ట్లీ స్టూడెంట్ అనుకోవాలి. నేను మంచి ప్లేస్మెంట్తో బయటికి రావాలనే స్టూడెంట్లో ఆ జీలు, ఆ ఎంతూయాజము, ఆ క్రియేటివిటీ, ఆ ఇంటెన్షను, ఆ టెన్షను, ఆ ప్రెషరు అన్నీ ఉంటే ఖచ్చితంగా ఆ హైప్కి తీసుకెళ్ళడానికి కేఎల్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా ముందుంటుంది. సో మనం ఇంత మాట్లాడుకున్న తర్వాత ఆబ్వియస్గా మాకు వచ్చేటువంటి ఇంకొక డౌట్, ఎప్పుడు జాయిన్ అవ్వాలి, ఎప్పుడు లాస్ట్ డేట్ ఉంటుంది, ఎలా ఉంటుంది అడ్మిషన్ ప్రాసెస్ అనేది? ఈరోజే లాస్ట్ డేటు. ఓకే, ఎప్పుడు ఆలోచన వస్తే అప్పుడు అదే లాస్ట్ డేట్. కాకపోతే ఒక డెడ్ లైన్ అనేది ఒకటి పెట్టుకుంటారు కదా, ఏ లేదా? రోజుకి ఆ రోజు లాస్ట్ డేట్ అనుకోండి. మీ భవిష్యత్తుకి పునాది వేసుకోవడానికి ఆలోచన అనేది స్టెప్ వెనక్కి వేయకూడదు, స్టెప్ ముందుకే వేయండి. ఈరోజే వేయండి ఆ స్టెప్. అండ్ హరియప్, మీరు చెప్పినట్టుగా 1 crore టార్గెట్ అనేది 81 లక్షల నుంచి పెట్టుకున్న టార్గెట్ కూడా 90 కాదు, 1 crore పెట్టుకున్నారు కాబట్టి నెక్స్ట్ అవర్ టార్గెట్ ఈజ్ 1 CR. యా, ఆ బెస్ట్ స్టూడెంట్, రైట్ స్టూడెంట్, బ్రెస్ట్ స్టూడెంట్ ఎవరు అతి త్వరలోనే వెలుగులోకి వస్తారు. మేము అది మళ్ళీ మీ ఛానల్గా వచ్చి ఆ స్టూడెంట్ని కూర్చోబెట్టి ఆ 1 CR సాధించిన స్టూడెంట్ చేత మీకు ఇంటర్వ్యూ చేపిస్తాం. సో రికార్డ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా 1 crore కొట్టేటువంటి స్టూడెంట్ ఎవరు ఉంటారు, అభ్యర్థి ఎవరు ఉంటారు? మీ పిల్లలే అయ్యి ఉండొచ్చు. కేఎల్ యూనివర్సిటీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ ఈరోజే లాస్ట్ డేట్ అనుకోండి, ఈరోజే జాయిన్ అయిపోండి. అండ్ శ్రీనివాసరావు గారు ఒక మాట చెప్పేశారు, 1 crore మా రికార్డ్ని మేమే తిరగ రాసుకుంటామనేది. అండ్ ఆ దిశగా ప్రయత్నాలు కూడా ఉన్నాయి కాబట్టి గో అహెడ్. బెస్ట్ విషెస్ టు యూ, ఆల్ ద బెస్ట్ టు యూ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో డోంట్ మిస్, 1 crore అనేటువంటి టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి ఆ 1 crore ఎవరుంటారు? మీరే ఉండొచ్చేమో. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలైపోయాయి కాబట్టి మీ అడుగు కూడా వేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ.